చూడండి ఫ్రెండ్స్, మనవాడు ఇప్పుడు చెట్టున్నాడు. రైతు బిడ్డలు తమ జీవనోపాధిని గడపడానికి వారు పడే కష్టం చూడండి. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. క్షేమముగా కిందకి దిగేంత వరకు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ అరచేతిలో పెట్టుకొని ఉంటారు. ఒక చింత చెట్టు యజమాని కూలికిచ్చే 300 ఇస్తున్నా ఒకవైపు గిట్టుబట్టు ధరలేక తప్పని పరిస్థితుల్లో కూలి వచ్చిన వాడికి ఇవ్వాల్సిన డబ్బులు 300. ఆయన తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేసే పని ఏంటంటే, ఎంత పెద్ద చెట్టు అయినా కొమ్మలి శివారికి వెళ్ళిపోయి ఆ చింతపండు మొత్తం రాలగొట్టాలి. ఇందులో కూలివాడి పని ఏంటంటే, ఉదయం 9 గంటలకి చెట్టు ఎక్కిన తర్వాత సాయంత్రం ఇంకా 6 గంటలకి చెట్టు దిగాలి. ఏ కొమ్మ నుంచి ఏ కాలు జారిపోద్దో క్షణక్షణం ప్రతిక్షణం భయం. ఈ అన్నీని చూస్తున్నారా, ఎంత శివార కొమ్మలు కూర్చొని చింతపండుని రాలగొడుతున్నాడో. మీకు చూస్తే ఏమనిపిస్తుందో, నాకైతే హిజ్ గ్రేట్. ఒక్కో చెట్టు పొడవు 150 అడుగుల పైన ఉంటుంది. అలా చెట్టు దిగిన తర్వాత చెట్టు ఎక్కిన ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే, ఇంట్లో కొంచెం చింతపండుని పట్టుకెళ్ళాలన్న ఉద్దేశంతో కొంచెం చింతపండుని తీసి వలుచుకుంటారనమాట. అలా కూలికొచ్చిన ఆడది ప్రతి టబ్బుల్లోనూ ఇలాగ చింతపండుని ఒక్క దగ్గర కూడబెట్టేసి, మా ఊర్లో నా అక్క చెల్లెలు అందరూ కలిసినప్పుడు చాలా సరదాగా ఉంటారనమాట. ఇక్కడ పనిచేస్తున్న చిన్నపిల్లల్ని చూసి చాలామంది కామెంట్ పెట్టవచ్చు. కానీ బడి లేని రోజున వాళ్ళు సరదాగా వచ్చి పని చేస్తారనమాట. ఇలాగా ఇంకో విషయం ఏంటంటే, మా గిరిజనులు ఏం చేస్తారంటే, చిన్నపిల్లల్ని చదువుతో పాటు పని కూడా నేర్పిస్తారనమాట. అలా చింతబొట్టల్ని కూడబెట్టేసిన తర్వాత ఇలా ఒక్క దగ్గర కూడబెట్టేసి ఆ తొక్క ఊడిపోయేంత వరకు చితగొట్టేస్తారనమాట. చితికేసిన ఈ చింతపండుని అలా తీసి దులిపేస్తే సపరేట్ అయిపోద్ది. తొక్కకి తొక్క, బొట్టకి బొట్ట. ఇలాగ అయిన తర్వాత దానిని సపరేట్ చేస్తారనమాట. సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి చెట్టు దిగిన తర్వాత మా ఊరు అమ్మాయిలతో అలా సరదాగా కబుర్లు ఆడుకుంటారనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు చింతపండు కొట్టాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. అలసిపోయాము లేదా? అలసిపోయాము. ఫ్రెండ్స్ మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు 2 గంటలు పట్టి చూపిస్తుంది. వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. వెళ్ళిపోతున్నాం. బాయ్, గుడ్ నైట్.
అడవి బాదం ఎప్పుడైనా చూసారా? అడవి బాదం ఓకే. ఇవి తినవచ్చు ఫ్రెండ్స్. అనిపిస్తే మీరు కూడా తిన టేస్ట్ చూడండి ఎప్పుడైనా. అడవి బాదం ఎలా ఉంటుంది చూడు. అడవిలో ఎదిగే తాండి చెట్టు, తాండి పిక్కల్ని పశువులు మేసిన తర్వాత నెమరు వేస్తాయి కదా, అదేనండి. దీన్నే మేము బాదం అని పిలుస్తాం, బాదం అని తింటాం కూడా. లోపల ఉన్నది అది బాదం గుజ్జు, బాదం గుజ్జు ఫ్రెండ్స్. అది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, అచ్చం బాదం లాగా ఉంటుంది. తెలుగు రాదు ఫ్రెండ్స్. ఇదనమాట ఈ అడవి బాదం ఎలా ఉంటుంది అంటే చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇది పశువులు పగలంతా తిని రాత్రిపూట నెమరు వేసుకుంటాయి అనమాట. అడవి బాదం ఒకసారి చితుకురా, అక్కడ చితుకు చూద్దాం ఎలా ఉందో. గట్టి చితుకుతే గుజ్జు మొత్తం చితికిపోద్ది ఫుల్. చితికి తోడది కూడా రావట్లేదు. ఇది చింత చెట్లు కొట్టినప్పుడు వచ్చి ఇక్కడ చూస్తే ఈ అడవి బాదం ఉండేది అనమాట. తీసావా తోడి తీసి ఇలా మళ్ళీ చితకాలన్నమాట. అడవి అంటే బాదం లాగా ఉంటుంది కదా ఇది. చూస్తారా ఇది ఇలా ఉంది. సరే తిను, టేస్ట్ ఎలా ఉంది చూడు సరే. టేస్ట్ చాలా సూపర్ ఉంది. అడవి బాదం లాగా ఉంటుందా? బాదం లాగా ఉంది చాలా టేస్ట్. బాదం ఎప్పుడైనా తాగుంటే ఇది కూడా బాదం లాగా ఉంది. సరే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి తినేయండి. అవి తీసుకెళ్ళండి రా పిల్లలు. ఫైనల్గా చింతపండుని అన్నీ చితికేసిన తర్వాత సంచుల్లో ఇలాగా నింపేస్తామన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతుంది.
వెళ్ళు అయితే నీకు ఎవడు ఉండని చెప్పట్లేదు వెళ్ళిపో మరి 10 నిమిషాలు ఇస్తారు బాగానే వీడితే ఇలా ఫైనల్గా ట్రాక్టర్ మీద లోడింగ్ చేసుకుని అమ్మకానికి సాలూరు పట్టుకెళ్ళాలి మేము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్డు కూడా అసలు సరైనది లేదు, కానీ కొండల నడుమ అలా భయంతో తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక రైతు పడే కష్టం విలువ మీకు తెలుసో తెలియదు, కానీ రైతులు పడుతున్న కష్టాలు అంతే కాదు, చాలా ఎక్కువ. కష్టపడితే తప్ప పూట గడవని పరిస్థితుల్లో మా గిరిజనులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇక అంతా అయిపోయిన తర్వాత అమ్మకానికి తీసుకొచ్చాం. చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.